ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బ్లాక్ చైన్ యొక్క వర్షన్స్ కోసం అండ్ రోల్ ఆఫ్ బిట్ కాయిన్ మైనర్స్ ఈ 2 టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. సో బ్లాక్ చైన్ వర్షన్స్ చూసుకుంటే మనకి మెయిన్లీ 3 వర్షన్స్ ఉన్నాయి: 1.0, 2.0, 3.0. సో ఫస్ట్ వన్ బ్లాక్ చైన్ 1.0. ఇది మెయిన్లీ కరెన్సీ మీద అనమాట. ఈ 1.0 అనేది మనకి కాంపిటేషనల్ పజల్స్ ని సాల్వ్ చేయడం అనేది 2005లో కనిపెట్టారు. సో ఎలా సాల్వ్ చేస్తున్నామంటే మనీ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా సాల్వ్ చేస్తున్నాం. ఈ క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్ ని ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారంటే హాల్ ఫిన్నే అనే అతను 2005లో డెవలప్ చేశారు. ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే మనకి లెడ్జర్ ఫైల్ అనేది ఉంటుందని చెప్పాము కదా బ్లాక్ చైన్ లోని. సో ఆ ఫైల్ అనేది రోజు రోజుకి ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. మనకి డేటా అనేది రోజు రోజుకి పెరుగుతుంది కదా. సో ఆ విధంగానే మనకి ఆ ఫైల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ లెడ్జర్ ఫైల్ అనేది ఏంటంటే మనకి బ్లాక్ చైన్ లోని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసమే క్రియేట్ చేశారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏంటి అంటే మనకి బిట్ కాయిన్ తో అలా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది అనమాట. ఈ బ్లాక్ చైన్ కి మనకి బిట్ కాయిన్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేసే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ బిట్ కాయిన్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇంటర్నెట్ లోని క్యాష్ లేకుండా మనం మనీ పే చేస్తున్నాం. సో కొన్ని కాయిన్స్ పంపిస్తున్నాం అనమాట. ఇలా మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే క్యాష్ ఫ్రీ అని చెప్పొచ్చు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంటర్నెట్ యొక్క మనీని యూజ్ చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ వర్షన్. అండ్ సెకండ్ వర్షన్ వచ్చేసి బ్లాక్ చైన్ 2.0. దేని మీద అంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్. మెయిన్లీ మనకి బ్లాక్ చైన్ 1.0లో వచ్చిన ఇష్యూస్ ని మనం ఇక్కడ రెక్టిఫై చేస్తున్నాం అనమాట. ఎలా అంటే బిట్ కాయిన్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ నెట్వర్క్ తీసుకుంటుంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇష్యూస్. వాటిని ఓవర్కమ్ చేయడానికి ఈ వర్షన్ ని డెవలప్ చేశారు. ఈ వర్షన్ ఏంటంటే బిట్ కాయిన్ కాన్సెప్ట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసి కరెన్సీ కింద కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ యొక్క మెయిన్ కీ పాయింట్స్ ఏంటి అంటే బ్లాక్ చైన్ లోని ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ అన్నమాట. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేది ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేవి ఏంటంటే మనకి ఫ్రీగా జరిగే కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఇవి ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనుకోండి. సో వాటి కండిషన్స్ ని చెక్ చేసుకుంటాయి అనమాట. ముందు కండిషన్ చెక్ చేసుకుని అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే ఫెసిలిటేషన్, వెరిఫికేషన్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఇందులో జరిగేవే. ఈ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంత ఇంపాసిబుల్ అనుకున్నవైనా పాసిబుల్ చేయొచ్చు. అండ్ మనకి స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని హ్యాక్ చేయొచ్చు. దీనికి మెయిన్ గా యూజ్ చేసే మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈథరమ్ బ్లాక్ చైన్. ఇది ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే ఎలాంటి డెవలపర్ అయినా ఈజీగా అప్లికేషన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయగలడు. దేని మీద అంటే బ్లాక్ చైన్ నెట్వర్క్ మీద. ఈ బ్లాక్ చైన్ 2.0 వర్షన్ అనేది మనకి బాగా సక్సెస్ఫుల్ అయింది. ఏ విధంగా అంటే ప్రతిరోజు చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి పబ్లిక్ నెట్వర్క్ లో చూసుకుంటే ఈ బ్లాక్ చైన్ 2.0 వర్షన్ లో. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా మనకి చాలా వరకు మార్కెట్ లో రైజ్ అనేది వచ్చింది. ఏ విధంగా అంటే ICO లోని మనకి ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్స్ అనమాట. ఇందులో మనకి మిలియన్స్ వరకు రైజ్ అయింది. మార్కెట్ క్యాప్ అనేది చాలా వరకు ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వర్షన్ ఏంటంటే బ్లాక్ చైన్ 3.0. యాప్స్ అనేవి ఏంటంటే డీసెంట్రలైజ్డ్ యాప్స్. ఇది ఏం చేస్తుందంటే డీసెంట్రలైజ్ స్టోరేజ్ ని అండ్ కమ్యూనికేషన్ ని యూజ్ చేస్తుంది. దీని బ్యాక్ ఎండ్ లో మనకి కోడ్ అనేది ఎలా అంటే పీర్ టు పీర్ నెట్వర్క్ అనేది రన్ అవుతుంది. ఈ డీసెంట్రలైజ్ యాప్స్ అనేవి మనకి ఫ్రంట్ ఎండ్ లోని అది హోస్ట్ అయి ఉంటుంది. ఏ విధంగా అంటే డీసెంట్రలైజ్ స్టోరేజెస్ ఎలాంటివి అంటే ఈథరమ్, స్వామ్ అండ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఇవన్నీ కూడా ఏదో ఒక లాంగ్వేజ్ లో రాస్తారు. ఇలా చేయడం బట్టి మనకి బ్యాక్ ఎండ్ లో ఇవి కాల్ చేసుకొని ట్రెడిషనల్ యాప్స్ అనేవి మనకి రన్ అవుతున్నాయి. మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ బిట్ కాయిన్ మైనర్స్. ఫస్ట్ అసలు బిట్ కాయిన్ మైనర్స్ కోసం తెలుసుకునే ముందు అసలు బిట్ కాయిన్ మైనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఈ బిట్ కాయిన్ మైనింగ్ అనేది ఏంటి అంటే మనకి ట్రాన్సాక్షన్స్ రోజుకి చేస్తున్నాం కదా, ఆ రికార్డ్స్ అనేవి ఉంటాయి కదా. ప్రతి దానికి కూడా బిట్ కాయిన్ పబ్లిక్ లెడ్జర్ అనేది ఉంటుంది. సో దానికి అందులో పాస్ట్ ట్రాన్సాక్షన్స్ సేవ్ చేస్తుంది. సో కొత్త ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా ఆ పాత ట్రాన్సాక్షన్ ఆ ఫైల్లోకి సేవ్ చేస్తున్నాం అనమాట. ఈ పాత ట్రాన్సాక్షన్స్ అన్ని సేవ్ చేస్తున్న ఈ లెడ్జర్ ని మనం బ్లాక్ చైన్ అంటాం. అంటే ఇది ఒక చైన్స్ ఆఫ్ బ్లాక్ అనమాట. బ్లాక్ చైన్ అంటాం. అండ్ ఇది ఏంటి అంటే బ్లాక్స్ అన్ని ఒక చైన్ లా ఫామ్ అవుతున్నాయి. ఈ బిట్ కాయిన్ మైనింగ్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి సెక్యూర్ గా అండ్ వెరిఫై చేసుకుంటుంది ప్రతి ట్రాన్సాక్షన్ కూడా నెట్వర్క్ లోని. ఇప్పుడు అసలు బిట్ కాయిన్ మైనర్స్ యొక్క రోల్ ఏంటో చూద్దాం. ఈ బిట్ కాయిన్ నెట్వర్క్ లోని మనకి చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళని మైనర్స్ అంటాం. ఈ మైనర్స్ ఏం చేస్తారంటే మనకి ఈ బిట్ కాయిన్ లో మైనర్స్ ఉంటారని చెప్పాం కదా. ఈ మైనర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ప్రాసెస్ ని ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తారు అండ్ తర్వాత ట్రాన్సాక్షన్ చేస్తారు. ఈ మైనర్స్ లో ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అండ్ కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఎవరైనా మైనర్ కింద అప్లై చేయొచ్చు. అండ్ ఇలా మైనర్ కింద అప్లై చేశాక ఎవరి క్లయింట్ వాళ్ళే రన్ చేసుకోవాలి.
ఈ మైనర్స్ ఏంటి అంటే మనకి చాలా పవర్ఫుల్గా ఉంటారు, మనకి స్పెషల్లీ డిజైన్ చేస్తారు వీటిని. ఈ మైనర్స్ ఏంటి అంటే మనకి స్పెషల్ కంప్యూటర్స్ని వాడతారు, అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. దేనికి అంటే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ కోసం అని చెప్పేసి పవర్ఫుల్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఒక మ్యాథ్స్ ప్రాబ్లం లాగా సాల్వ్ చేస్తారు. ఇలా రీసాల్వ్ చేసి మనకి క్రిప్టోగ్రాఫిక్ ఇష్యూస్ ఏమున్నా కూడా రీసాల్వ్ చేస్తారనమాట. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్స్ కి కూడా మనకి క్రిప్టోగ్రాఫికల్ గా ఎన్కోడ్ అయి ఉండాలి, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా, అండ్ సెక్యూర్ గా ఉండాలి. సో ఈ ప్రాబ్లం అనేది రావడం వల్ల మనకి ఎవరు కూడా డేటాని ట్యాంపరింగ్ చేయట్లేదు. సో ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనకి ఎవరు కూడా డేటాని ట్యాంపరింగ్ చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే మైనర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే బిట్ కాయిన్స్ కోసం డబ్బులు కడతారు. ఈ మైనర్ అనేది బిట్ కాయిన్ లో చాలా కీ కాంపోనెంట్ అనమాట. మనకి మైనర్ లేకపోతే బిట్ కాయిన్ అనేది వేస్ట్. ఈ బిట్ కాయిన్ లో మనం మనీని క్రియేట్ చేయలేం. ఎలా అంటే మనకి మనీని ఎలా క్రియేట్ చేసుకుంటాం, డాలర్స్ అని, యూరో, ఇంకా మనం రూపీస్లో క్రియేట్ చేసుకుంటాం కదా. సో అలా మనం బిట్ కాయిన్లో క్రియేట్ చేయలేం. అంటే మీకు ఇక్కడ అర్థమైనట్టు చెప్తాను. అంటే మనకి ఇండియాలో అయితే రూపీస్ వాడతారు, అదే అమెరికాలో అయితే డాలర్స్ వాడతారు, కొన్ని దిక్కల వేరే వేరే వాడతారు కదా. సో అందరూ సేమ్ కరెన్సీ వాడతారని చెప్పలేం. సో అందుకని చెప్పేసి బిట్ కాయిన్ ఇచ్చారు. సో మన మనీతో ఆ బిట్ కాయిన్ని కొనుక్కుంటాం. సో ఆ బిట్ కాయిన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. సో అందరికీ అది బిట్ కాయిన్ రూపంలోనే ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటారు. ఈ బిట్ కాయిన్ని మైనర్స్ క్రియేట్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాటిని సాల్వ్ చేయడానికి అని చెప్పి క్రియేట్ చేస్తారు. అసలు బిట్ కాయిన్ అనేది ఎలా బిల్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. మైనర్ యొక్క రోల్ ఏంటి అంటే బిట్ కాయిన్ని డెవలప్ చేయాలి. మైనర్ యొక్క రోల్ ఏంటంటే బ్లాక్ చైన్ రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేసి ఒక లెడ్జర్ని ఫామ్ చేస్తారు. ఈ లెడ్జర్స్ అనేవి మనం బ్లాక్స్ అంటాం వాటిని. ప్రతి బ్లాక్ లో కూడా ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని సేవ్ అవుతూ వస్తాయి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనకి 10 minutes ఒకసారి ఒక న్యూ బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. ఆ న్యూ బ్లాక్ అనేది ఏంటి, బిట్ కాయిన్ అనమాట. కొత్త ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ బిట్ కాయిన్ లో సేవ్ అవుతాయి, అలా యాడ్ అవుతూ వస్తాయి. మైనర్స్ ఏం చేస్తారు, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాసెస్ చేసి ఒక లెడ్జర్ ఫైల్లో సేవ్ చేస్తారు. సో దాన్ని మళ్ళీ బ్లాక్ చైన్లోకి యాడ్ చేస్తారు. అలా యాడ్ చేశాక ఆ బ్లాక్లో కంప్లీట్ అయ్యాక, ఆ బ్లాక్ అనేది కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు వచ్చి బ్లాక్ చైన్లోకి యాడ్ అవుతూ వస్తుంది. ఈ బిట్ కాయిన్ అనేది ఏం చేస్తుందంటే ఇలా అన్ని కూడా ఒక ఫామ్ బ్లాక్ చైన్లో యాడ్ చేసుకుంటూ వస్తుంది కదా ఒక్కొక్క బ్లాక్ని. సో దాన్ని ఒక పర్మనెంట్ రికార్డ్ మెయింటైన్ చేస్తుంది అనమాట బిట్ కాయిన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఇదంతా కూడా బిట్ కాయిన్ కోసం. నేను నెక్స్ట్ వీడియోలో బిట్ కాయిన్ యొక్క హ్యాషింగ్ కోసం చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.